చెప్పిన తర్వాత నేను వెంటనే నన్ను లోపలికి తీసుకెళ్లారు. లోపలికెళ్ళాను. ఎవరో పెద్దోళ్ళు చాలా ఈ పాస్టర్‌లో ఉన్న ఫెలోషిప్ పెద్దలు వాళ్ళు కూర్చొనున్నారు. కూర్చొనున్నప్పుడు ఏదైతే ఈ సీఐ ఉన్నాడు గదండీ! ఈ హ్మ్. సీఐ ముగ్గురు మాస్కులేసుకొని కూర్చున్నారు. ఆ ముగ్గురు గూడా ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ మెంబర్స్ అని జెప్తున్నారు. ముగ్గురు కుర్రోళ్ళు టీ షర్ట్‌లేసుకొని ఉన్నారు. ఆళ్ళు ఓకే. ప్రవీణ్ పగడాల గారు ఆళ్ళ బంధువులా? లేకపోతే ఎవరినైనా తీసుకొచ్చి కూర్చోబెట్టారా? ఆళ్ళేంటి ఆళ్ళ వ్యవహారం నాకు తెలీదు. నిజానికి ప్రవీణ్ పగడాల గారు ఒక్కరే తెలుసు. ఆళ్ళ హ్మ్. భార్య, పిల్లలున్నారని తెలుసు తప్ప వాళ్ళెవరు గూడా నేనెప్పుడు చూడలేదు. సో, ఈ సీఐ అక్కడ కూర్చొని ఏం చేస్తున్నాడంటే, ఇది ఇలాగండి, ఇది ఇలాగండి అని వాళ్ళకి మాత్రం ఇనబడేలా చెప్తున్నాడు. హ్మ్. మిగతా వాళ్ళు ఒక ఇద్దరు, ముగ్గురు సీఐలు, డీఎస్‌పీ గారు కూడా ఉన్నట్టున్నారండి. నేను హ్మ్. కాసేపు కూర్చున్నాను. ఒక 5 నిమిషాలు అలాగయిపోయింది. మాతోటి ఏం మాట్లాడట్లేదు ఎవరండి. అప్పుడు హ్మ్. నేనే ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ, "ఏవండీ సీఐ గారు నేను ఓ మాట మాట్లాడతాను" అన్నాను. హ్మ్. "సార్ చెప్పండి రాజేష్ గారు" అన్నారు. "ఇది ఓన్లీ ఒక ఫ్యామిలీ ఇష్యూవో లేకపోతే ఒక అనుమానాస్పద మృతి లేకపోతే ఒక యాక్సిడెంట్ అన్నట్టు మీరు ట్రీట్ చేస్తున్నారు. హ్మ్. మీరిది ఇలా ట్రీట్ చేయొద్దండి. ఇండోర్‌లో కూర్చోబెట్టి ఇది ఇలాగని చెప్పొద్దండి. బయట వేల మంది ఉదయం నుంచి కనీసం టీ కూడా తాగకుండా బయట నించొనున్నారు. మీరేదైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్ పబ్లిక్‌లో చెప్పండి అందరికి ఇనబడేలాగా. ఇది మీ మీ ఉద్దేశ్యం ఏంటి? మీరు దీన్ని ఎలా రిజిస్టర్ చేశారు? ఇది ఏమై ఉంటదని మీరు భావిస్తారని అందరికీ చెప్పండి. అవును. ఇప్పుడు ముగ్గురు కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈళ్ళ ముగ్గురు ఒకవేళ మీ మాటలకి సాటిస్ఫై ఎళ్ళినా బయటోళ్ళు సాటిస్ఫై అవ్వరు అని హ్మ్. చెప్తే, ఏవండీ ఇది ఫ్యామిలీకి చెప్పడమే మాకు రూల్ అండి. మేము ఫ్యామిలీకి మాత్రమే చెప్తామండి అంటున్నాడు. హ్మ్. అయితే ఈ ఫ్యామిలీ అంటున్నారు. మరి ఉదయం నుంచే బయట టీ కూడా లేకుండా నిలబడిన వేల మంది ఎవరు మరి? వాళ్ళందరూ ఎవరు దేనికోసం నిలబడ్డారనుకుంటున్నారని గట్టి కేకలేసానండి నేను. హ్మ్. గట్టి కేకలేస్తే ఈ లోపల మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు కూడా అక్కడికి రావడం జరిగింది. హ్మ్. మిగతా ఈ ఎస్ఐలు, సీఐలు ఎవరైతే ఉన్నారో నేను అక్కడ గమనించింది ఏంటంటే అండి, పోలీస్‌కి ఇదిగో ఇది ఇలాగా ఇది పరిస్థితి అని ఎవరో చెప్తారు. పై స్థాయి అధికారి ఆయన ఒక అనాలిసిస్ చేసి ఇగ ఇది జరిగిందని చెప్తారు. ఇక అక్కడ ఐదుగురున్న, 10 మందున్నా మనకి పాఠం అప్పజెప్పినట్టు అప్పజెప్తారండి ఆళ్ళు. మనం చెప్పేదాన్ని కన్సిడర్ చేయరు. ఏవండీ ఇది ఏదనుకుంటున్నారో ఇది 2 రాష్ట్రాలు తగలబడిపోయే విషయం. దీని మీద కొంచెం నేను మాట్లాడుతానే ఉన్నాను గానీ, నా మాటలు ఆళ్ళు పట్టించుకోకుండా వాళ్ళు చెప్పేదే నన్ను ఇనమన్నారు. ఇగ హ్మ్. నాకు అర్థమైపోయింది. ఈళ్ళు మనం చెప్పేది ఇనేలా లేరని. ఈలోపు అతను ఏం చేసాడు ఆ సీఐ అది తీసుకొచ్చి హర్ష్ కుమార్ గారికి చూపిచ్చాడు. హ్మ్. ఇదిగోండి ఇది ఇలాగండి, ఇలాగండి అని. అప్పటికే నేను పక్కన కూర్చున్నాను నాకు చూపించలేదు. హ్మ్. అయితే ఎప్పుడైతే ఇలాగ అన్నాడో హర్ష్ కుమార్ గారు అది ఇలా చూసారు. మరి ఆయనకేం అర్థమైందో నాకు తెలీదు. ఇది హత్య అండి అన్నాడు. ఇది హత్య అండి అనగానే పోలీసులందరూ అదేంటండి అలా అంటే జనాలు ఇదవుతారు కదా! ఇక్కడ క్లియర్‌గా ఉంది కదా! అని ఏదో నచ్చచెప్పబోయారు. ఇక ఆయన అది వినకుండా బయటికెళ్ళిపోయి ఇది మర్డర్ ఇది కూటమి ప్రభుత్వం ఏదో సంథింగ్ ఆయన వెర్షన్ ఆయన చెప్పాడు. ఆయనకున్న అనుమానం. ఓకే. నేను ఆయన్ని తప్పు పట్టట్లేదు. సో, ఇక ఈ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ అన్నారో వాళ్ళ ఆందోళన వాళ్ళకుందండి. వాళ్ళని నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ ఏదైతే ఉందో చాలా సాఫ్ట్ బ్యాక్‌గ్రౌండు. ఎంప్లాయీసు హ్మ్. చాలా డీసెంట్‌గా ఉండే ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ. అవును. ఒకవేళ ఇది మర్డర్ అయితే మర్డర్ చేసినోళ్ళు చాలా పెద్ద స్థాయి వ్యక్తులైతే ఆ భార్యకి, పిల్లలకి కూడా అది థ్రెట్ ఉండే అవకాశం ఉందని అక్కడున్న బామ్మర్ది గారు భయపడ్డారంటే దాంట్లో కూడా అర్థం ఉంది. హ్మ్. కానీ వారేమన్నారంటే మాకు పోస్ట్‌మార్టం వద్దు బాడీనిచ్చేయండి. ఇది ఈరోజు మీరందరూ ఉన్నారు. రేపు మాకక్కడ ఏదైనా జరిగితే మీరెవరైనా వస్తారా అని అడిగాడాయన. దాని దగ్గర నాకు సమాధానం లేదు. ఓకే. అక్కడ పెద్ద పాస్టర్‌లు కూడా ఉన్నారండి. హ్మ్. కావాలంటే ఆళ్ళని కూడా మీరు ఎంక్వైరీ చేయొచ్చు. హ్మ్. ఎప్పుడైతే ఆయన అడిగాడో నాకు సమాధానం చెప్పడానికి నిజమే మరి. ఇప్పుడు ఈవేళ అంటే మనం ఇక్కడ ఉన్నాం అందరమని. రేపు హ్మ్. పొద్దున్న అక్కడ ఎవరైనా ఏమైనా చేస్తే మనం ఎక్కడెళ్లి ఎక్కడ కాపాడగలుగుతాం? అంత టైం ఎక్కడుంటది? అవును. అయితే అప్పటికి నేను ఓ మాట అన్నాను. ఏవండీ అలాగని చెప్పి ఎళ్ళిపోతే ఇది ఎప్పటికి కూడా మిస్టరీగా ఉండిపోద్ది గదా! ఇలాంటి అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలంటే మీరు కోఆపరేట్ చేయాలి గదా! అని నేను వారితో మాట్లాడాను. అయితే మరి వాళ్ళకి తెలుగు అర్థమైందో లేదో నాకైతే తెలీదు గదండీ! ఇక హ్మ్. అక్కడ సిట్యుయేషన్ అలా జరుగుతుందని నేను బయటకొచ్చాను. నేను బయటకొచ్చేటప్పటికే ఈలోపు నా నాకు సంబంధించినోళ్ళు ఉంటారు కదండీ! వాళ్ళొచ్చి, "మీ గురించి ఎవరో నినాదాలు చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలని" అన్నారు. హ్మ్. ఏంటో దేనికి చెప్పాలి క్షమాపణ అన్నాను. మీరు ఇది యాక్సిడెంట్ అని అన్నారట 90% దానికోసం మీరు ఆ పోస్ట్‌మార్టం అవ్వకుండా ఎలా కన్ఫర్మ్ చేస్తారని చెప్పి, వాళ్ళు మీ మీద ఓ 10 మంది నినాదాలు చేశారు అన్నారు. అయితే నేనేమనుకున్నానంటే అండి, ఒక్కొక్కళ్ళకి ఒక వెర్షన్ ఉంటది. ఎవరి వెర్షన్‌లో అనుమానం వాళ్ళు వ్యక్తం చేయొచ్చు. అవును. అక్కడ చాలా మంది పోస్ట్‌మార్టం అవ్వకముందే 100% మర్డర్ అని కన్ఫర్మ్ చేసినోళ్ళు చాలా మందున్నారక్కడ. హ్మ్. ఒకవేళ దాన్ని బేస్ చేసుకొని ఏమన్నా విధ్వంసం ఏమైనా జరిగితే మరి దాని పర్యవసానాలు ఎవరు బేస్ చేస్తారు? నేను ఒకవేళ 90% యాక్సిడెంట్ అని అనటం వల్ల ఏం విధ్వంసం జరగదు. ఏం అల్లర్లు జరగవు. ఇన్ కేస్ ఆ తర్వాత ఒకవేళ ఇప్పుడు ఆ రోజు 2 రోజులు అక్కడ ఉంటారండి ఆళ్ళందరూని. కానీ ఆ హ్మ్. తర్వాత నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే డీఎస్పీ గారితో, ఇక్కడే ఎస్పీ గారితో, ఇక్కడే లోకేష్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో నేను చేయించాల్సిన పని లాస్ట్ వరకు, ఎండ్ వరకు కూడా నేను నిలబడతాను. నాకు తెలుసు ఆ విషయం. హ్మ్. ఒకవేళ ఎక్కడ ఏ అనుమానం ఉన్నా, నా స్నేహితుడికి అన్యాయం జరిగితే నేనెందుకు ఊరుకుంటాను? నేను హ్మ్. గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి ఎదురు తిరిగిందే క్రిస్టియన్ ప్రాపర్టీని కబ్జా చేస్తున్నారని అక్కడ ఎమ్మెల్యే.
క్రిస్టియన్ ప్రాపర్టీ రాజమండ్రిలో కబ్జా చేస్తున్నారని అడ్డుపడినందుకు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. 22 రోజులు జైల్లో ఉన్నాను. అధికార ఉమ్, ప్రభుత్వాన్ని అప్పుడే ఎదిరించినోడిని ఒకవేళ ఇక్కడ అన్యాయం జరిగితే నేను ఇప్పుడెందుకు ఊరుకుంటాను? అయితే మరేంటో నేను ఉండటం వల్ల కొద్దిమందికి అక్కడ దీన్ని విధ్వంసం రూపంలోకి, అంటే రోడ్లు బ్లాక్ చేయటం, వీటిని బదలు కొట్టడం, ఈ వైపుకు తిప్పుకెళ్ళడానికి జనాన్ని నేను అక్కడ ఉండటం వల్ల వాళ్ళకి కుదరలేదనుకుంటున్నానండి. ఉమ్, రాజేష్ అలా చెప్పడం బట్టి మనం రండిరా రోడ్డు ఎక్కుదామంటే ఎవరు వెళ్ళేవారు కాదు. రండి ఇంకోటి ఏదో చేద్దామంటే వెళ్ళేవారు కాదు. ఎందుకంటే అది కన్ఫర్మ్ అవ్వాలి కదా, పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి. అవును, ఉమ్, రాజేష్ అన్న ఏమో ఇలాగన్నాడు, మిగతా వాళ్ళు ఇలాగ అంటున్నారు, వాస్తవాలు ఏంటో తెలిసేదాకా ఆగుదాం అని చెప్పి జనం రెచ్చిపోలేదు. ఉమ్, సో దీన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడం, అంటే పార్టీలు ఎంటర్ అయిపోయింది ఇందులోకి. ఉమ్, పార్టీలు ఎంటర్ అయిపోయి దీన్ని విధ్వంస రూపంలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానూ క్రియేట్ చేద్దామంటే ఈ రాజేష్ అని కూడా అడ్డుపడుతున్నాడని చెప్పి ఉమ్, కంప్లీట్ నా మీద బుర్ర జల్లటం మొదలు పెట్టారు. అయితే ఉమ్, ఇప్పుడు ఆయన డెడ్ బాడీ వెళ్ళిపోయింది. నేను ఆ మరుసటి రోజు ఆయన ఏదైతే పోస్ట్ మార్టం జరుగుతుందని వెళ్ళలేదండి. ఇంకా ఉన్నా కూడా నేను వెళ్తున్నాను. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ముందు రోజే నా మీద అధికార ప్రభుత్వం నుంచి వచ్చాడు, కాపాడడానికి ప్రయత్నిస్తాడని బ్లేమ్ చేశారు. ఉమ్, ఒకవేళ పోస్ట్ అవును. మార్టం దగ్గర కూడా నేను ఉన్నాను అనుకోండి, కంపల్సరీ నన్ను లోపలికి తీసుకెళ్తారు, రమ్మంటారు వాళ్ళు. ఆ రిపోర్ట్ ఏదైనా కొంచెం అటు ఇటుగా వచ్చినా కానీ రాజేష్ మహాసేన దగ్గరుండి ఇక్కడ పోస్ట్ మార్టం చేయించాడు అనేది వచ్చేస్తుంది మళ్ళీ. అంటారు కదా, ఉమ్, సరే దూరంగా ఉంది, ఎలా చాలా మంది పెద్దలు ఉన్నారు, బోల్డ్ మంది క్రౌడ్ ఉంది అక్కడ, అక్కడెక్కడ అన్యాయం జరిగేలాగా ఉంది అనుకున్నాను. రెండోది అక్కడ పోస్ట్ మార్టం కూడా ఈ బంధువుల నుంచి, అలాగే క్రిస్టియన్ పెద్దల నుంచి, ఒక డాక్టర్ గారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సాక్షులు ఉన్నారు, ఇంకా ఉమ్, అక్కడ ఏం అన్యాయం జరుగుతుందిలే అనుకున్నాను. తర్వాత బాడీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ప్రశాంతంగా అంత్యక్రియలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మొదలు పెట్టాను నేను.